హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే మెథడ్స్కి సంబంధించిన కంప్లీట్ థియరీ పార్ట్ అయితే ఇంట్రడక్షన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో మనము యాక్చువల్గా ఒక మెథడ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఎలా క్రియేట్ చేస్తాము అండ్ ఆ మెథడ్ని ఎలా కాల్ చేస్తాము, అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేసి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, a method is defined with the name of the method followed by parenthesis. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు ఒక వేరియబుల్ ఇది, లేదా ఇది ఒక ఫంక్షన్, లేదా ఇది ఒక క్లాస్ అనేసి మనం ఐడెంటిఫై చేయడానికి ఏదో ఒక సింటాక్స్ అనేది ఉంటుంది కదా. సో మెథడ్కి కూడా ఒక సింటాక్స్ అనేది ఉంది. అది ఏంటి అంటే మనము ఆ మెథడ్ యొక్క నేమ్ని రాశాక మనం ఈ విధంగా ప్యారెంథసిస్ని కనుక ఇచ్చినట్టయితే అది మెథడ్ అనమాట. సో ఏదో ఒక నేమ్ రాసేసి దాని పక్కన మనం ప్యారెంథసిస్ని ఇచ్చేసినట్టయితే అది మనకు మెథడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో మెథడ్ని క్రియేట్ చేయాలంటే మనము మెథడ్ నేమ్ ఇచ్చేసాక ప్యారెంథసిస్ని పాస్ చేయాలి. సో ప్యారెంథసిస్ ఉంటుంది 100% ఒక మెథడ్ అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాక్సెస్ స్పెసిఫైయర్. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో, సో చూడండి ఇక్కడ మనకు మెథడ్ క్రియేషన్లో మనకు మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు మెయిన్ మెథడ్ ఉంటుంది కదా. సో మెయిన్ మెథడ్ అర్థమైపోయినట్టయితే మనకు మన ఓన్ మెథడ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, స్టాటిక్ అని ఉంది కదా. సో ఇప్పటివరకు అయితే ప్రజెంట్ ఈ స్టాటిక్ని మర్చిపోండి. సెకండ్ వన్ వచ్చేసి వాయిడ్ అనే కీవర్డ్ ఉంది కదా. సో వాయిడ్ అనేది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ అనేది మనకు ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుందంటే ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ ద్వారా మనము ఎలాంటి వాల్యూస్ని రిటర్న్ చేయడం లేదు. సో మనం ఎలాంటి వాల్యూస్ని రిటర్న్ చేయడం లేదు అనుకున్నప్పుడు దాని ప్లేస్లో మనం వాయిడ్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది మెయిన్ అనేది మెథడ్ యొక్క నేమ్ అండ్ ఈ ప్యారెంథసిస్లో పాస్ చేసేటి ఏవైతే ఉన్నాయో ఇవి పారామీటర్స్ అండ్ ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో మనం స్టేట్మెంట్స్ రాస్తాం. ఓకే, సో ఇది మనకు ఏంటి మెయిన్ మెథడ్ కదా. సేమ్ ఎగ్జాక్ట్గా ఇలాగే మనము మన ఓన్గా ఒక మెథడ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన సింటాక్స్ చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి మనకు సింటాక్స్. ఫస్ట్ మనం ఏం పాస్ చేయాలి అంటే యాక్సెస్ మాడిఫైయర్ని పాస్ చేయాలి. సో యాక్సెస్ మాడిఫైయర్ అనే కానీ మీకు డౌట్ రావచ్చు, ఇది ఒక కొత్త వర్డ్, అసలు ఏంటి ఇది అనేసి. ఓకే, సో దీని గురించి అయితే ప్రజెంట్ మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్కమింగ్ క్లాసెస్లో ఊప్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఊప్స్ కాన్సెప్ట్స్లో మనము దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాము. బట్ ఇప్పుడు మనకు మెయిన్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్తాను చూడండి. నేను ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మనం ఒక మెథడ్ని కనుక క్రియేట్ చేసినట్టయితే ఆ మెథడ్ని మనము వేరే క్లాస్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ విధంగా మనం ఏదైనా ఒక మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ మెథడ్కి మనం పర్మిషన్స్ని కనుక అప్లై చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెథడ్ అనేది ఈ క్లాస్లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఆ మెథడ్ అనేది ఈ ప్యాకేజ్లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఆ మెథడ్ అనేది వేరే క్లాసెస్ నుంచి కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఏదైనా ఒక మెథడ్కి కనుక మనం పర్మిషన్స్ని అప్లై చేయాలి అనుకుంటే దానికోసం మనం ఈ యాక్సెస్ మాడిఫైయర్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు పబ్లిక్ అని ఉంటుంది. సో పబ్లిక్ అంటే మనం ఎక్కడి నుండైనా ఆ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు వచ్చేసి ప్రొటెక్టెడ్ అని ఉంటుంది అండ్ దాని తర్వాత ప్రైవేట్ అని ఉంటుంది అండ్ కొన్ని లాంగ్వేజెస్లో వచ్చేసరికి మనకు డిఫాల్ట్ అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు యాక్సెస్ మాడిఫైయర్స్. సో ప్రజెంట్ అయితే వీటి గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం సపరేట్గా ఈ వీడియో గురించి అయితే ఈ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. సో మనం మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటి, యాక్సెస్ మాడిఫైయర్. దాని తర్వాత వచ్చేసి మనకు రిటర్న్ టైప్ని పాస్ చేయాలి. అంటే మన మెథడ్ అనేది అవుట్పుట్ని అక్కడే ప్రింట్ చేస్తుందా లేదా ఆ అవుట్పుట్ని రిటర్న్ చేస్తుందా. రిటర్న్ చేస్తే కనుక ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుందా, లేదా స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుందా, లేదా డబల్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుందా. సో మన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ కనుక ఒకవేళ వాల్యూని రిటర్న్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది మనం ఇక్కడ పాస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్ కదా. సో యాక్సెస్ మాడిఫైయర్ వచ్చేసి మనకు పబ్లిక్ ఇచ్చేస్తున్నాను నేను డైరెక్ట్గా. సో పబ్లిక్ అంటే ఎక్కడి నుండైనా ఆ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఆ మెథడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే వాయిడ్ అని ఇస్తున్నాను. సో వాయిడ్ మీనింగ్ ఏంటి, మనకు మన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయనప్పుడు
మనం వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో వాయిడ్ కాకుండా మనం వచ్చేసి ఈ విధంగా ఇంట్ అనేసి లేదా స్ట్రింగ్ అనేసి సో ఈ విధంగా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని మనం పాస్ చేసుకోవచ్చు మన మెథడ్ అనేది ఒకవేళ వాల్యూని రిటర్న్ చేస్తే. అది కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మెథడ్ నేమ్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఒక మెథడ్ నేమ్ అనేది ఇంకొక మెథడ్కి ఈక్వల్గా ఉండకూడదు అనమాట ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే మనకు మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ నేమ్ అనేది మనకు యూనిక్గా ఉండాలి. సో మెథడ్ నేమ్ వచ్చేసి నేనేమి ఇస్తున్నాను అంటే మై మెథడ్ అనేసి ఇస్తున్నాను అనమాట సింపుల్గా ఈ విధంగా. ఓకే, సో మీరు ఎలా కావాలనుకుంటే మీరు అలా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే కొన్ని రూల్స్ని పాటించాలి. ఆ రూల్స్ ఏంటని కూడా చెప్తాను. సో మై మెథడ్ అనేది నేను మెథడ్ యొక్క నేమ్ ఇచ్చేసాను కదా. సో నెక్స్ట్ ఏమి ఇవ్వాలి మనకు, మెథడ్ అంటే ఏముండాలి, మస్ట్ అండ్ షుడ్గా ప్యారెంథసిస్ ఉండాలి. సో ప్యారెంథసిస్ ఇచ్చేసాను. ఈ ప్యారెంథసిస్లో మీరు ఏమైనా పారామీటర్స్ని పాస్ చేసుకోవాలనుకుంటే మీరు పాస్ చేసుకోవచ్చు. సో పారామీటర్స్ అంటే ఏంటి, మనం ఈ మెథడ్కి ఏదైనా ఎక్స్ట్రాగా డేటాని పాస్ చేయాలి, ఎక్స్ట్రాగా వాల్యూస్ని పాస్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం పారామీటర్ని పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై కామా జెడ్ అనేసి. అంటే ఇక్కడ మనము వీటికి సంబంధించిన డేటా టైప్ని కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై కామా డబల్ జెడ్. సో ఈ విధంగా మనం వచ్చేసి పాస్ చేస్తాము. అవన్నిటి గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాము అప్కమింగ్ క్లాసెస్లో వచ్చేసి. సో ప్రజెంట్ అయితే సింటాక్స్ ఇది అనమాట. ఫస్ట్ ఏంటి, మనము యాక్సెస్ మాడిఫైయర్ని పాస్ చేయాలి, తర్వాత వచ్చేసి రిటర్న్ టైప్ని పాస్ చేయాలి, అండ్ దాని తర్వాత వచ్చేసి మెథడ్ నేమ్ అండ్ ప్యారెంథసిస్లో వచ్చేసి పారామీటర్స్. సో ఇది మనకు కంప్లీట్ సింటాక్స్ అనమాట మెథడ్ని క్రియేట్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి తెలుసుకుందాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి డీటెయిల్గా. సో చూడండి, ఇక్కడ మనం వచ్చేసి ఆల్రెడీ తెలుసుకున్నాము, బట్ ఇక్కడ మనం ఏంటంటే ఆ డెఫినేషన్ లాగా చూద్దాం. యాక్సెస్ స్పెసిఫైయర్, దిస్ డిటర్మైన్స్ ద విజిబిలిటీ ఆఫ్ ఎ వేరియబుల్ ఆర్ ఎ మెథడ్ ఫ్రమ్ అనదర్ క్లాస్. చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా యాక్సెస్ స్పెసిఫైయర్ ఏంటి, మనం ఏదైనా ఒక వేరియబుల్ కానీ లేదా ఒక మెథడ్ కానీ వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చా లేదా. సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనం యాక్సెస్ స్పెసిఫైయర్ని అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. పబ్లిక్, ప్రైవేటు, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఉంటాయి. వాటి గురించి మనం లేటర్ క్లాసెస్లో తెలుసుకుందాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, రిటర్న్ టైప్. ఏ మెథడ్ మే రిటర్న్ ఏ వాల్యూ. The return type is the data type of the value the method returns. If the method is not returning any values, then use return type is void. సో ఇంతకుముందు చెప్పాను కదా, మనము ఏదైనా ఒక డేటా టైప్ని పాస్ చేసుకోవచ్చు, లైక్ ఇంట్, ఫ్లోట్, డబల్, స్ట్రింగ్. ఆ విధంగా ఎప్పుడు మన మెథడ్ అనేది ఏదైనా వాల్యూని రిటర్న్ చేసినప్పుడు. ఒకవేళ మన మెథడ్ అనేది ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటి, మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ ఈజ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ అండ్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్లో తెలుసుకున్నాము C# అనేది కేస్ సెన్సిటివ్. సో అదేవిధంగా ఇక్కడ మనకు మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి అండ్ కేస్ సెన్సిటివ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి నేను మై మెథడ్ అని రాశాను అనుకోండి. సో దీనికి మై మెథడ్, దీనికి ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం అప్పర్ కేస్ లెటర్లు యూజ్ చేస్తాం, ఇక్కడ లోయర్ కేస్ లెటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి రెండు డిఫరెంట్ అన్నమాట. ఓకే, సో దాన్ని మనం సింపుల్గా కేస్ సెన్సిటివ్ అనేది చెప్తాము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ కెనాట్ బి సేమ్ యాజ్ ఎనీ అదర్ ఐడెంటిఫైయర్ డిక్లేర్డ్ ఇన్ ద క్లాస్. సో ఈ మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ నేమ్ అనేది ఆ క్లాస్లో వేరే వాటికి కూడా మనకు నేమ్ అనేది ఈక్వల్గా ఉండకూడదు. సో యూనిక్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మెథడ్ నేమ్ అనగానే యూనిక్గా ఉండాలి ఇప్పటి వరకు అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే పారామీటర్ లిస్ట్ enclosed between parentheses. The parameters are used to pass and receive data from a method. The parameter list refers to the type, order and number of parameters of a method. సో ఇంతకుముందు చెప్పాను కదా, మనము టైప్ని కూడా పాస్ చేయవచ్చు అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ పారామీటర్ని పాస్ చేయవచ్చు అండ్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్. అంటే మనము ఇంటుని ఫస్ట్ పాస్ చేసి డబల్ని సెకండ్ పాస్ చేయవచ్చు, లేదా డబల్ని ఫస్ట్ పాస్ చేసి ఇంటుని సెకండ్ పాస్ చేయొచ్చు. సో ఈ విధంగా కూడా మనకు ఆర్డర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పారామీటర్స్ ఆర్ ఆప్షనల్.
సో ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% ఉండాలి అని రూల్ ఏం లేదు, ఆప్షనల్గా ఉండొచ్చు అనమాట. అంటే మనం ఏదైనా ఎక్స్ట్రాగా డేటాని పాస్ చేయాలి, ఎక్స్ట్రాగా డేటాని సెండ్ చేయాలి మెథడ్కి అనుకుంటే మనం పారామీటర్స్ని క్రియేట్ చేస్తాము. అవసరం లేదు అనుకుంటే మనం పారామీటర్స్ లేకుండా కూడా మనం మెథడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఏ మెథడ్ మే కంటైన్ నో పారామీటర్స్. సో ఆల్రెడీ చెప్పాను, నో పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ తోటి కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే మెథడ్ బాడీ. దిస్ కంటైన్స్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నీడెడ్ టు కంప్లీట్ ద రిక్వైర్డ్ యాక్టివిటీ. ఓకే, సో ఈ మెథడ్ బాడీ ఏదైతే ఉంటుందో అంటే కర్లీ బ్రాకెట్స్ ఏవైతే ఉంటాయో ఆ కర్లీ బ్రాకెట్స్లో మనకు టోటల్ టాస్క్కి సంబంధించిన స్టేట్మెంట్స్ లేదా ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఇదంతా మనకు కంప్లీట్గా థియరీ పార్ట్. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా రాసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటండి. ఫస్ట్ ఏంటి మనకు యాక్సెస్ మాడిఫైయర్. సో యాక్సెస్ మాడిఫైయర్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అనేది చేస్తున్నాను అనుకోండి. ఓకేనా, సో పబ్లిక్ అంటే ఏంటి, దాని మీనింగ్ మనం వేరే క్లాసెస్ నుంచి కూడా ఈ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ అని చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకు రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ వచ్చేసి నేను ఇక్కడ ప్రజెంట్ వాయిడ్ అని తీసుకుంటున్నాను. అంటే నేను క్రియేట్ చేయబోయే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చెయ్యదు. సో వాయిడ్ అని తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకు మెథడ్ నేమ్. సో మెథడ్ నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే చూడండి మై డిస్ప్లే అని ఇస్తున్నాను. ఓకే, సో మై డిస్ప్లే మెథడ్ అనేది మెథడ్ యొక్క నేమ్. సో మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఇదే నేమ్ ఇవ్వాలనేది ఏం లేదు. సో మీకు నచ్చిన నేమ్ని మీరు పాస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఏంటి ఒక రూల్ని అయితే ఫాలో అవుతున్నాను. ఆ రూల్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్లో ఉండాలి. ఓకే, సో ఈ విధంగా అంటే మనకు లోయర్ కేస్లో కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు వేరే వెబ్సైట్స్లో చూసినా వేరే ఎక్కడ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మనం మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ లాగా ఉంటుంది. అండ్ మనకు ఏంటి మెథడ్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ప్యారంథసిస్ ఉండాలి. సో ప్యారంథసిస్ని కూడా యాడ్ చేశాను. తర్వాత ఏంటి మనకు కర్లీ బ్రాకెట్స్. సో ఈ మెథడ్లో రాసే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం కర్లీ బ్రాకెట్స్లో రాయాలి. సో కర్లీ బ్రాకెట్స్ని కూడా తీసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక మెథడ్ని అయితే క్రియేట్ చేస్తాము. బట్ ఈ మెథడ్ ద్వారా మనం ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, కన్సోల్ డాట్ రైట్ లైన్. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ మెథడ్ని యూజ్ చేసేస్తున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాను, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్ ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేసేసాను. సో చాలా సింపుల్గా నేను ఇక్కడ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ప్రింట్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైయర్. సో మనం వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ మెథడ్ అనేది ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది మనం పాస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్ యొక్క నేమ్. సో మెథడ్ యొక్క నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారంథసిస్. సో ఈ ప్యారంథసిస్లో మనం కావాలి అనుకుంటే పారామీటర్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో ఈ కర్లీ బ్రాకెట్స్లో మనము మన టాస్క్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నింటిని మనము ఈ కర్లీ బ్రాకెట్స్లో రాస్తాము. సో ఇప్పుడు మనకు మెథడ్ అనేది క్రియేట్ అయిపోవడం జరిగింది. బట్ మెథడ్ అనేది క్రియేట్ అయ్యాక మనం ఏం చేయాలి, ఆ మెథడ్ని కాల్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో చూడండి, కాల్ ఏ మెథడ్ ఆర్ కాలింగ్ ఏ మెథడ్. టు కాల్ ఏ మెథడ్ ఆర్ ఎగ్జిక్యూట్ ఏ మెథడ్, write the method's name followed by 2 parentheses అండ్ ఎ సెమీకోలన్. సో మనం ఏదైనా ఒక మెథడ్ని కనుక కాల్ చేయాలి అనుకుంటే మెథడ్ నేమ్ని రాసి ప్యారంథసిస్ ఇచ్చేసి దాని తర్వాత సెమీకోలన్ని యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి, ఏ మెథడ్ కెన్ బి కాల్డ్ మల్టిపుల్ టైమ్స్. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము, మనం ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ కాల్ చేయవచ్చు అనేసి. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా చూసుకున్నట్టయితే మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ మెథడ్ ఉంది. అండ్ మన ఓన్గా మనం ఒక మెథడ్ని కాల్ చేసాము. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాము అనుకోండి. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ మెథడ్ని క్రియేట్ చేశాను, బట్ ఆ మెథడ్ని అయితే కాల్ చేయట్లేదు. సో కాల్ చేయకుండా డైరెక్ట్గా ఒకసారి ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా అనేసి. సో మనకి ఆల్రెడీ చెప్పాను, ఈ C# ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్గా మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి. సో ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ అనేది ఉంది. సో మెయిన్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము,
హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో అవుట్పుట్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది, హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ మనం ఇంకొక మెథడ్ని క్రియేట్ చేసాము, మై డిస్ప్లే మెథడ్ అనేసి. సో దాని ద్వారా మనకు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. బట్ ఆ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది మనకు అవుట్పుట్లో రాదు, అంటే కన్సోల్లో ప్రింట్ అవ్వదు. ఎందుకు, మనము మెథడ్ని క్రియేట్ చేసాము బట్ ఆ మెథడ్ని కాల్ చేయలేదు. మెథడ్ని కాల్ చేస్తేనే ఆ మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, అందుకే అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకు మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్కి సంబంధించిన అవుట్పుట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. మనం క్రియేట్ చేసిన, యూజర్ క్రియేట్ చేసిన, డెవలపర్ క్రియేట్ చేసిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, సో కొంత టైం అయితే తీసుకుంటుంది, మనం వెయిట్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హలో వరల్డ్ అని మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ మెథడ్ని మనం కాల్ చేద్దాం. ఓకే, సో మెథడ్ని కాల్ చేయాలంటే ఏంటి, మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ నేమ్ పారాంథసిస్ తీసుకొని దాని తర్వాత మనం సెమీకోలన్ని ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ మెథడ్ నుంచి నేను మనం క్రియేట్ చేసిన మెథడ్ని కాల్ చేసేస్తున్నాను. సో మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ మెథడ్ ద్వారా నేను మనం క్రియేట్ చేసిన మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో మనం క్రియేట్ చేసిన మెథడ్ యొక్క నేమ్ సో మై డిస్ప్లే మెథడ్, అండ్ మెథడ్ కాబట్టి పారాంథసిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీకోలన్. సో ఈ విధంగా మనం పాస్ చేయాలి. సో ఈ విధంగా పాస్ చేసినప్పుడు చూడండి మనకి ఏమైంది, అండర్లైన్ అనేది రావడం జరిగింది. సో అండర్లైన్ పైనకి వెళ్ళినట్టయితే ఏమని చూపిస్తుంది చూడండి, అండ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద నాన్ స్టాటిక్ ఫీల్డ్ మెథడ్ ఆర్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది కావాలి అని చూపిస్తుంది. సో మీకు ఆబ్జెక్ట్ అంటే కూడా ప్రజెంట్ ఇప్పటివరకు అయితే తెలియదు కదా. సో దీని గురించి మనం ఆబ్జెక్ట్ గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుంటాం ఊప్స్ కాన్సెప్ట్స్లో. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం చాలా 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 ఈజీ. సో దానికోసం మనం ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాం. సో క్లాస్ నేమ్ ఏంటి మనకు, ప్రోగ్రామ్ కదా. సో ప్రోగ్రామ్ అనేది క్లాస్ యొక్క నేమ్. ఓకే, సో ప్రోగ్రామ్ అనేది క్లాస్ యొక్క నేమ్. సో ప్రోగ్రామ్ అనేది నేను తీసేసుకున్నాను. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఒక రిఫరెన్స్ వేరియబుల్ అనేది కావాలి కదా. సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను, సింపుల్గా OBJREF అని ఇస్తున్నాను, మీకు అర్థం కానికే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. ఈక్వల్స్ టు మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో న్యూ అనే కీవర్డ్, దాని తర్వాత మళ్ళీ సేమ్ క్లాస్ యొక్క నేమ్. ఓకే, సో క్లాస్ యొక్క నేమ్ అండ్ పారాంథసిస్ ఇచ్చేయాలి. సో ఈ విధంగా ఇచ్చేసినట్టయితే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో క్లాస్ యొక్క నేమ్ అండ్ ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ అండ్ న్యూ అనేది కీవర్డ్ అండ్ ఇది వచ్చేసి మన క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అనమాట. సో కన్స్ట్రక్టర్ అంటే కూడా మనం డీటెయిల్గా తెలుసుకుంటాం నెక్స్ట్ క్లాసెస్లో. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని చూసినట్టయితే కనుక ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని బేస్ చేసుకొని మనము మెథడ్ని కాల్ చేయాలి. అంటే సింపుల్గా OBJREF డాట్ మై డిస్ప్లే మెథడ్. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకు ఎర్రర్ ఏదైతే ఉందో ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా అన్నమాట మనకు ఎప్పుడు ఇది వచ్చేసి మనకు ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్ని కాల్ చేయాలి అనుకుంటే మనము ఈ విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని మనం మెథడ్ని కాల్ చేయాలి. బట్ దీంట్లో మనకు చాలా కండిషన్స్ అనేవి ఉంటాయి. అంటే మనము స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేసామా, నార్మల్ మెథడ్ని క్రియేట్ చేసామా అనేసి కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అవి మనము నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే ఏం చెప్పాను, జస్ట్ మనం ఈ విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని మనం మెథడ్ని కాల్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేసాము, మనకు కావాల్సిన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని కూడా మనం కాల్ చేసాము మెయిన్ మెథడ్ నుండి. మరి ఇప్పుడు మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుందా అంటే చూడండి, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది అండ్ దానితో పాటు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. అంటే మనం క్రియేట్ చేసిన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్కి సంబంధించిన అవుట్పుట్ కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకొకటి ఏంటి, మనకు ఒకసారి క్రియేట్ చేసిన మెథడ్ని మీరు ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని సేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ మై డిస్ప్లే మెథడ్
ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ మై డిస్ప్లే మెథడ్, ఆబ్జెక్ట్ డాట్ మై డిస్ప్లే మెథడ్, ఆబ్జెక్ట్ డాట్ మై డిస్ప్లే మెథడ్. సో ఈ విధంగా నేను ఒక 5 టైమ్స్ కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, సో కంప్లీట్గా 5 టైమ్స్ ఆ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు అవర్. ఈ విధంగా మనం ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ థియరీ పార్ట్లో నేను ఒకటి చెప్పాను, ఏంటి, మనము కంటిన్యూగా కాకుండా ఏ లొకేషన్ నుంచి అయినా మనం కాల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ నేను యాడ్ చేస్తాను సింపుల్గా. ఫస్ట్ టైం కాల్ చేశాను కదా, ఫస్ట్ టైం మెథడ్ని కాల్ చేశాను. ఆ ఫస్ట్ టైం మెథడ్ని కాల్ చేశాక నేను సమ్ ర్యాండమ్గా ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. సో నా నేమ్ని ప్రింట్ చేశాక అంటే మనం ఏదో ఒక స్టేట్మెంట్ రాయాలి. సో ఏదో ఒక స్టేట్మెంట్ బదులు ఇక్కడ నేను నేమ్ని రాస్తున్నాను. సో నా నేమ్ని ప్రింట్ చేశాను. సో నేమ్ని ప్రింట్ చేశాక అప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే మళ్ళీ మెథడ్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో మెథడ్ని కాల్ చేశాను. సో దాని తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి వేరే అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. C# ట్యుటోరియల్స్ బై కొత్త అభిషేక్, సమ్ ఈ విధంగా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఇంకొక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే C# ఇన్ తెలుగు అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ విధంగా అంటే మనము ఏ లొకేషన్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అవుట్పుట్ ప్రింట్ చేశాను, అవుట్పుట్ తర్వాత మెథడ్ని కాల్ చేశాను, ఇంకొక స్టేట్మెంట్ రాసుకున్నాను, ఆ స్టేట్మెంట్ తర్వాత నేను మళ్ళీ నా మెథడ్ని కాల్ చేసుకున్నాను, ఇంకో కొన్ని స్టేట్మెంట్స్ రాసాను, దాని తర్వాత మళ్ళీ మెథడ్ని కాల్ చేసుకున్నాను. సో ఈ విధంగా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం మెథడ్ని క్రియేట్ చేశాక ఆ మెథడ్ని ఏ లొకేషన్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు వెల్కమ్ టు అవర్ ఛానల్ అని వచ్చేసాక కొత్త అభిషేక్ అని వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ దాని తర్వాత C# ట్యుటోరియల్స్ బై కొత్త అభిషేక్, దాని తర్వాత వెల్కమ్ టు అవర్ ఛానల్, మళ్ళీ C# ఇన్ తెలుగు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ విధంగా మనకు రావడం జరిగింది. సో ఈ విధంగా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని చూసినట్టయితే మనం ఒక మెథడ్ని క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఈ మెథడ్లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేయలేదు. సో నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో ఎలాంటి టైప్ ఆఫ్ రిటర్న్ టైప్ని మనం ఇవ్వలేదు అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ని కూడా మనం పాస్ చేయలేదు. ఓకే, సో నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వచ్చేసి ఒక సింపుల్ మెథడ్ అయితే క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము పారామీటర్స్ని పాస్ చేయాలనుకుంటే ఎలా, ఆ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనము ఒకవేళ వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే ఎలా రిటర్న్ చేస్తామనేది కూడా మనము నెక్స్ట్ క్లాసెస్లో అయితే మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు ప్రజెంట్ అయితే ఈ టాపిక్. ఈ వీడియో ఇక్కడితో నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.